జగన్మోహన్ రెడ్డి తన చేష్టలతో ఫేక్ ప్రచారాలు, ఫేక్ చేష్టలు, ఫేక్ ముఖ్యమంత్రి అని చెప్పి నిరూపించుకున్న విషయాన్ని ఈరోజు మొత్తానికి వెలుగులోకి వచ్చింది. తన వాలంటీర్లు, తన మనుషులని చెప్పుకున్నటువంటి వ్యక్తుల యొక్క సేవలు 2023 ఆగస్టు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. సరే, కొంతకాలం ప్రభుత్వ డబ్బులు ఏదో చెల్లించారు కాబట్టి వాళ్ళని రెన్యువల్ చేద్దామని చెప్పి ఈరోజు కేబినెట్ ముందు తీసుకొస్తే దానిలో డొల్లతనం బయటపడింది. ఇటువంటి ఉద్యోగాల్లో లేని వ్యక్తుల్ని బలవంతంగా మీరు ఉద్యోగాలను రాజీనామాలు చేయడం, ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్న సమయంలో కూడా తను చేసినటువంటి అకృత్యాలు అడ్డం వచ్చాయి. ఈరోజు కేబినెట్లో అందరూ కూడా, మంత్రులు కూడా దీని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అతను ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా నిధులు కేటాయించడం, శాలరీస్ చెల్లించాడు. తర్వాత వాళ్ళ కార్యకర్తలు, నాయకులు పోటీపడి